300 ఏళ్ల పాటు ఓరుగల్లు కేంద్రంగా పాలించిన కాకతీయుల వారసత్వాన్ని ముందు తరాలకు అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పడిన మొదటిసారి ఈ నెల 7 నుండి 13 వరకు కాకతీయుల వైభవ సప్తాహం ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్కు చెందిన కాకతీయుల వారసుడు కమల్ చంద్ర చటర్జీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాకతీయుల లక్కీ నెంబర్ 7 కావున 7వ నెల 7వ తేదీ నుండి 7 రోజుల పాటు కాకతీయుల వైభవ సప్తాహం ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో కాకతీయ ఉత్సవాలు జరగనున్నాయి. కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ప్రకటించడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చంద్రదేవ్ బాంజ్ 22వ వంశస్థుడైనటువంటి వారు రాజు 7వ తారీఖు రోజు మొట్టమొదటగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ నుంచి నేరుగా ఎంజిఎం పోచమ్మైదానంలో ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి గారికి గార్లాండ్ చేసి ఆ నుండి నేరుగా క్లేవరంగల్ మెట్టు దర్వాజా దగ్గర నుండి వేలాది మందితోటి వారు అంగరంగ వైభవంగా ఈ కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు కానీ లేక వారు నిర్మాణం చేపట్టినటువంటి అనేక చారిత్రక కట్టడాలు కానీ ఆలయాలు కానీ వాటిపైన కూడా అనేక మంది పరిశోధనలు చేసినటువంటి విషయాన్ని కూడా వారు ప్రచురించినటువంటి పుస్తకాలు కానీ లేక ప్రెస్ మిత్రులు రాసినటువంటి అనేక వ్యాసాల ద్వారా కానీ లేక ఇంకా ప్రభుత్వ సపోర్ట్ కానీ లేక కొన్ని ఎన్జిఓస్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు గారు, ప్రొఫెసర్ పాండురంగారావు గారు చేపట్టినటువంటి కాకతీయ